అంటే ఇది మొదటి నుంచి కూడా రామన్ ఒకటి ఏమైందంటే అది కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన కాంగ్రెస్ మీద పోరాడిన వ్యక్తి, కాంగ్రెస్ రాజకీయాలను ఎండగట్టిన వ్యక్తి, గాంధీ మీద పోరాడిన వ్యక్తి, గాంధీ రాజకీయాలను ఎండగట్టిన వ్యక్తి. ఆయన జీవితంలో ఒక నిప్పుల కొలిమిలోంచి నడుచుకుంటూ పోయినటువంటి. కాబట్టి చాలా కాలం వరకు కూడా ఆయనని ఒక దళిత జాతి వాడు, దళిత జాతికే పరిమితము. అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలంటే కూడా ఆ దళిత వాడ వెతికి అక్కడ పెట్టేటువంటి ధోరణి భారతదేశంలో ఉంది. కానీ నేను మీకు బహుశా మీకు తెలుసు, మీరు అమెరికాలో చదువుకున్న వాళ్ళు. అమెరికాలో న్యూయార్క్ నగరం ఉంటుంది. న్యూయార్క్ నగరంలో కొలంబియా యూనివర్సిటీ అని ఉంటుంది. కొలంబియా యూనివర్సిటీ 270 సంవత్సరాలు ఇప్పటికీ ఆ యూనివర్సిటీ పెట్టి. ఆ యూనివర్సిటీలో 110 సంవత్సరాల కింద అంబేద్కర్ పోయినాడు. అంబేద్కర్ ఒక చిన్న స్కాలర్షిప్ తోటి అక్కడికి పోయి చదువుకున్నాడు. ఇవాళ మీరు కొలంబియా యూనివర్సిటీ పోతే ఆ యూనివర్సిటీ లైబ్రరీలో ఒక స్టాచ్యూ ఉంటుంది, బస్ట్ సైజ్ స్టాప్, ఆ బుద్ధుడిలాగా అంబేద్కర్ ఉంటాడు. దాని కింద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఉంటుంది. దళిత నాయకుడనో, అస్పృశ్యుల నాయకుడనో, ఏదో బడుగుల ఇది ఉండదు. ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఎందుకు ఈయనని ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అన్నారు? ఏమి చేసినాడు భారతదేశానికి అంటే నిజంగా చూస్తే ఈ భారతదేశంలో రాజకీయ నాయకులుగా 30 ఏళ్ళు, 2 తరాలు, 3 తరాలు ఉంటున్న అనేక మంది జాతీయ నాయకుల కంటే ఈ భారతదేశాన్ని ఉద్ధరించడంలో అంబేద్కర్ అంతకంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశారు. చిరస్మరణీయమైన చెరగని ముద్ర కాంట్రిబ్యూట్ చేశారు. మీకు తెలుసు 1919లో ఓటు హక్కు ఎలా ఉండాలి అని తెలుసుకోవడం కోసం బ్రిటిష్ వాళ్ళు ఒక కమిటీని పంపించినారు భారతదేశంలో. 1919 నుంచి ఆ కమిటీకి ఫస్ట్ టైం 22-23 ఇయర్స్ ఏజ్లో అంబేద్కర్ ఒక రిప్రజెంటేషన్ ఇస్తాడు. మీకు గుర్తుంటే బహుశా అక్కడి నుంచి 1949లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫైనల్ డ్రాఫ్టింగ్ అయిపోయి 30 ఏళ్ళ తర్వాత 30 సంవత్సరాలు ఆయన ఇండియాను ఎట్లా మోడర్నైజ్ చేయాలి అనేదానికి ఉపయోగపడ్డాడు. అది ఇండియా గుర్తించలేదు, అమెరికా గుర్తించింది. అమెరికాలో ఉన్నారు కాబట్టి మీకు ఆ రిఫ్లెక్షన్ ఏమి అనిపించలేదు అక్కడ దాంట్లో? అంటే ఆంగ్లంలో ఒక సామెత ఉందన్న, హిస్టరీ గెట్స్ రిటన్ బై ద విక్టర్ అని. చరిత్ర ఎవరు రాస్తారు అంటే యుద్ధంలో గెలిచిన వాడు రాస్తాడు అనేది సామెత. ఇప్పుడు ఏమైందంటే అంబేద్కర్ గారు చెరగని ముద్ర వేసినారు ఈ దేశం మీద. ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని శతాబ్దాల తర్వాత కూడా ఇంత గొప్ప ఆలోచన చేసిన వాళ్ళు ఎవరంటే, ఇప్పుడు ఎట్లయితే మనం 2014లో శాసనసభ తీర్మానం అవసరం లేకుండా రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చు అనే దానికి ఆద్యుడు ఎవరు అంటే అంబేద్కర్ అని వెనక్కి తిరిగి చూసుకున్నామో, అట్లా ఈ దేశంలో ఎన్నో వ్యవస్థలు. చాలామంది ఏమనుకుంటారంటే ఒక రిజర్వేషన్ సిస్టము దళితులకు కానీ, ట్రైబల్స్ కానీ, షెడ్యూల్డ్ కాస్ట్ కానీ, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ ఇచ్చినవారు అంబేద్కర్ అనుకుంటారు. కానీ మహిళలకు ఓటు హక్కు కానీ, ఆస్తిలో సమాన వాటా రావాలనే ఆలోచన కానీ, బహుభార్యత్వాన్ని రద్దు చేయడం కానీ, పునర్వివాహం కానీ అంటే వితంతువులకి, అదేవిధంగా విడాకులు కానీ, ఇవన్నింటి విషయంలో ఆనాడే జెండర్ ఈక్వాలిటీ కోసం కొట్లాడిన వాడు అంబేద్కర్. అయితే దాని గురించి పోయే ఉంది. నేననేది ఏంటంటే, ఎందుకు అంబేద్కర్ గారిని ఈ దేశంలో ఒక మహాత్మా గాంధీతో ధీటుగా లేదా మరొక ప్రముఖ నాయకుడితో ధీటుగా పెట్టలేదు అంటే డెఫినెట్గా దానిలో అనుమానం ఏం లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంత గొప్పవాడైనప్పటికీ ఈయనను, ఆయన చరిత్రను కానీ, ఆయన గొప్పతనాన్ని కానీ చెప్పేవాళ్ళు లేకపోవడమే కాకుండా తెలిసి కూడా కావాలని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం ఇండియాలో జరిగింది. బయట మాత్రం మీరు అన్నట్టుగా మీరు ప్రపంచంలో ఎక్కడ పోయినా, నేను లండన్ పోయినాను. లండన్లో అంబేద్కర్ గారు ఎక్కడైతే ఉండి చదువుకున్నారో, ఏ ఇంట్లో ఉండి చదువుకున్నారో, ఇవాళ దాన్ని మ్యూజియంగా మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం మారిస్తే స్టాచ్యూను కూడా తీసుకుపోయి దాన్ని మన తెలంగాణలో మనం పెట్టిన 125 ఫీట్ల విగ్రహం ఏదైతే ఉందో దాని యొక్క రెప్లికాని తీసుకొని పోయి అక్కడ పెట్టొచ్చినాం మేము. ఆ క్రమంలో ఆ ఇంట్లో మొత్తం లండన్లో ఉండే అంబేద్కర్ రైట్స్ అందరూ వచ్చినారు. వచ్చి వాళ్ళందరూ వివరించి చెప్తున్నారు, ఇక్కడ ఉండేది ఇదే ఇంట్లో ఉండేది, ఆయన ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడే ఉన్నారు అని చెప్తా ఉంటే నాకు అనిపించింది, ఇక్కడ వాళ్ళు గుర్తించిన గొప్పతనం మన వాళ్ళు మన దేశంలో మాత్రం ఇంకా కూడా వెలివేసినట్టు అంబేద్కర్ విగ్రహం పెట్టాలా అంటే మాత్రం ఇంకా కూడా ఎక్కడో ఓన్లీ ఎస్సీ కాలనీలో పెట్టాలనే ఆలోచన. అందుకే కేసీఆర్ గారు నగరం నడిబొడ్డున, సెక్రటేరియట్ పక్కన నగరం నడిబొడ్డున, అంటే ఇది మార్పు. నేననేది ఈ మార్పు రావాలి, అంబేద్కర్ గొప్పతనం సమున్నతంగా, సర్వోన్నతంగా అందరికి తెలవాలనే ఒక మంచి ఉద్దేశంతో చేసింది.